బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య ఇప్పుడు గొడవ అనేది పూర్తిగా పతాక స్థాయికి చేరింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు ప్రణాళికా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి అనుచరులు గాంధీ భవన్లో హల్చల్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇప్పటికే చూస్తుంటే కనుక అటు గాంధీ భవన్ మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులతో నిండిపోయినట్టు తెలుస్తుంది. ఒకవైపు చిన్నారెడ్డికి సంబంధించినటువంటి అసమ్మతి నాయకులు, మరోవైపు కొండా సురేఖకు సంబంధించి ఆమె రాజీనామాకు సంబంధించి పూర్తిగా గాంధీ భవన్ మొత్తం కూడా అటు వరంగల్ ప్లేస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో నిండిపోయింది. ఏమంటున్నారు అసలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు? పూర్తి స్థాయిలో ఇక్కడ చిన్నారెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున మద్దతుదారులు అయితే గాంధీ భవన్కు చేరుకున్నారు. రవిచంద్ర, ఏదైతే చిన్నారెడ్డి దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయనకు స్థానికంగా కూడా మంచి బలం అయితే ఉంది. అయితే ప్రణాళిక చైర్మన్గా పదవి ఇచ్చినప్పటికీ ఏదైతే 2023 ఎలక్షన్ల సమయంలో మేఘారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య ఘర్షణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మద్దతుదారులు, చిన్నారెడ్డి మద్దతుదారులు అయితే గాంధీ భవన్ ముందు బైఠాయించి ఆయనకు మద్దతుగా నినాదాలు చేయడంతో పాటు మేఘారెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సరైన ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు అనేది వారు ఆందోళన చేస్తున్నారు. ఇదే ఆ విషయానికి సంబంధించి మనతో మాట్లాడే చిన్నారెడ్డి మద్దతుదారులు ఉన్నారు. చెప్పండి, మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు, మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇలా చేపడుతున్నారు? జై చిన్న, జై చిన్న, చిన్నారెడ్డి నాయకత్వం, చిన్నారెడ్డి నాయకత్వం, చిన్నారెడ్డి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి తాలూకాలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డిని ఇదే గాంధీ భవన్కి వచ్చి ఏదోగా సస్పెండ్ చేపిస్తాం, ఆయన డిస్మిస్ చేపిస్తాం, క్రమశిక్షణ సంఘానికి కంప్లైంట్ చేసినాం, ఏఐసిసికి చేసినామని చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు, మేము ఏం చెప్తున్నామంటే, నీవు ముందర వచ్చినావా, చిన్నారెడ్డి ముందర వచ్చినా పార్టీకి మేము అది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్నారెడ్డి దక్షిణాల వల్లనే ఆ రోజు నీకు టికెట్ వచ్చిందని కూడా మర్చిపోకుండా గెలిచిన పుణ్యాన చిన్నారెడ్డిని అవమానకరమైన విషయాలు చేస్తూ ఉండవు. కాబట్టి చిన్నారెడ్డి గారు మొన్న గోపాలపేటలో చెప్పింది 125% కరెక్ట్. ఎందుకంటే ఐటీ టవరు చిన్నారెడ్డి గారే కష్టపడి వనపర్తికి తెస్తే అక్కడున్న కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నీవు ఇంకో కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ పోయి ఓపెన్ చేస్తే ఒక 60-70 ఏళ్ళ వయసు ఉండి 40-50 సంవత్సరాలు రాజకీయంలో ఉండి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిండు. అటువంటి ఒక మహానుభావుని అవమానించడం నీకు తగునా? ఎందుకంటే ఈరోజు గ్రామంలో కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు ఉండరో వాళ్ళనే ఇందిరమ్మ కమిటీలో తీసుకుంటుండో, వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండో, వాళ్ళనే నీ దగ్గరికి ఉంచుకుంటున్నావు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్ నాయకుడు ఉండడో ఆ సీనియర్ నాయకుడు దూరం పెడుతుండవు. అది నీకు తగదు. అవసరమైతే చిన్నారెడ్డి గురించి హైదరాబాద్ కాదు ఢిల్లీ కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. చిన్నారెడ్డి ఒక మనసులో టికెట్ హైదరాబాద్ ఢిల్లీ నుంచి సోనియా గాంధీ గారు టికెట్ ఓకే చేస్తే ఈడికి వచ్చినాక గాంధీ భవన్కి వచ్చినాక పేరు మార్చి బీఫామ్ తీసుకొని వనపర్తికి వచ్చిన ఘనత మీ ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారికే తెలుసు. ఎందుకంటే ఆ రోజు కూడా మేము వచ్చినాం, చిన్నారెడ్డికి టికెట్ కావాలని మేము కూడా ధర్నా చేయడానికి వస్తే మా నాయకుడు చాలా క్రమశిక్షణ అయిన వ్యక్తి, ఇంకోటి నిజానమైన వ్యక్తి. ఎవరిని అన్నాడు మా వనపర్తి తాలూకాలో వచ్చి చిన్నారెడ్డి ఎసవంటోళ్ళు అంటే అందరూ చెప్తారు. ఆ రోజు కూడా మేము అందరం కూడా ధర్నా చేస్తుంటే మీరందరూ ఊకుంటున్నామ్మా, పార్టీ లైన్ తప్పొద్దండి. ఇప్పుడు కూడా మేము పార్టీ క్రమశిక్షణ కట్టుబడే మేము ఇంటికి వచ్చినాము. ఫస్ట్ నువ్వు వచ్చినావు కాబట్టి మేము రావాల్సి వచ్చింది, మీరు రాకపోతే మేము రాము. ఇది నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వనపర్తి జిల్లా. నా పేరు మన్యం, ఎంపీటీసీ, ఎక్స్ ఎంపీటీసీని, పెబ్బేరు మండలం, తోమాలపల్లి గ్రామం. అయితే చెప్పండి, ఇప్పటికే చిన్నారెడ్డికి ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా వచ్చి ఇచ్చారు, మీకు ఎమ్మెల్యేగా కూడా ఇచ్చారు. మీకు మీ ప్రాంతానికి 2 పోస్టులు ఇప్పటికే వచ్చినాయి కాబట్టి మీరు చెప్తారా? గౌరవనీయులైన గాంధీ భవన్ కార్యకర్తలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారం. చిన్నాడు సారు 40-50 సంవత్సరాలంటే చిన్న పిల్లగానికి కూడా పనిచేసిండు. వనపర్తి జిల్లాలలో ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా మన పిల్లలు పోతే గుర్తుపట్టి, మనుషులను గుర్తుపట్టి
పని చేసిన వ్యక్తి అంటే చిన్నాడు సార్ ఎవ్వరూ లేరు వనపర్తి జిల్లాలో. నిన్న మొన్న వచ్చి మేఘారెడ్డి గారు 7వ టికెట్ సంపాదించుకున్న నేను ఈరోజు పెద్ద మనిషి అయ్యి చిన్నాడు సార్ అవమానం పరచ మాత్రం మేము సహించలేము. మేము ఢిల్లీకి వెళ్ళడానికైనా మేము సిద్ధం ఉన్నామని కోరుతున్నాము. మా చిన్న పిల్లలకు మాది కంచిలోపల్లి గ్రామము, మా పిల్లలకు సేవ చేసిండు, ఉద్యోగాలు ఇప్పించిండు. గవర్నమెంట్ లేకుండా ఉద్యోగాలు ఇప్పించిండు, ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ జాబులు ఇప్పించిన ఘనత చిన్నాడు సార్కి ఉంది. కానీ మేఘాడు సార్కి పేరు తెలియదు. పేరు తెలియని వ్యక్తిని గెలిపించింది ఈనాడు అంటే చిన్నాడు సార్ని గెలిపించిండు. చిన్నాడు సార్ టికెట్ ఢిల్లీ నుంచి తెచ్చుకుంటే గాంధీ భవన్ వచ్చినాక దోపిడి దొంగలు అయ్యి పైసలకు అమ్మడం వచ్చి ఈరోజు చిన్నాడు సార్ టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వలేనందుకు ఆ టికెట్ పైసలు లేవు నీతోని, నువ్వు గెలవలేవు అని చెప్పి మోసం చేసి చిన్నాడు సార్కి మోసం చేసిన ఘనత మేఘాడు సార్. మేఘాడు సార్ దిగువచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలని కోరుతున్నాను. నేను కంచిలోపల్లి పెబ్బేరు మండలం, నా పేరు లక్ష్మీరెడ్డి. ఇది ఏదైతే చిన్నారెడ్డికి సంబంధించి చాలా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. సేమ్ టైం మేఘారెడ్డి డబ్బులు పెట్టి టికెట్లు తెచ్చుకున్నారు అనేది చిన్నారెడ్డి వర్గం అయితే ఆరోపిస్తుంది. మీరు మేఘారెడ్డి డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకుంటూ చిన్నారెడ్డి డబ్బులు లేవు కాబట్టి టికెట్ ఇవ్వాలి. అంటే దీనికి ఇప్పటికే ఆయన ఢిల్లీకి కూడా పోవడం జరిగింది. దీని మీద మేము దీని మీద ఒకటే స్పందన చేస్తున్నాం. మచ్చలేని అటువంటి నాయకుడు మా చిన్నారెడ్డి. మేఘారెడ్డి గారు ఢిల్లీ పోయినరు ఫిర్యాదు చేయనికే, మేము కూడా ఢిల్లీ కోనికే సిద్ధంగా ఉన్నాం, కార్యాలు కడతాం అంతా. ఇప్పుడు మేఘారెడ్డి ఆరోపణలు ఏం చేస్తున్నాడు, చిన్నారెడ్డి టీఆర్ఎస్లతోన టచ్లో ఉన్నా అని చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన ఇచ్చిన సర్పంచులకు సీట్లు ఇచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు కాదా, కాంగ్రెస్ వల్ల? లేకపోతే మొన్న మున్సిపల్ ఎలక్షన్ నడిచినాయి, మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరే ఇద్దరు ఉండరు. చుట్టుముట్టు కాంగ్రెస్ వాళ్ళు పాత వాళ్ళని మొత్తం ఇవ్వకుండా టీఆర్ఎస్ వాళ్ళకు టికెట్లు ఇచ్చింది నువ్వు, టీఆర్ఎస్ వాళ్ళతోన టచ్లో ఉన్నది నువ్వు, మా చిన్నారెడ్డి సార్ కాదు. అదేవిధంగా ఆయన ఓదకు ఎంతో ఓపికతోన ఎంతో స్థానంతోన సారు ఇంకా ఉండడం వల్ల నువ్వు గాంధీ భవన్కి వచ్చినావు, ఢిల్లీ ఎక్కుతున్నావు. నువ్వు ఢిల్లీ ఎక్కినా మేము కూడా ఎక్కుతాం సార్, మేము దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి కూడకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము నెట్టెస్ట్గా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేసినాం. ఒక్క నామినేట్ పోస్టు కూడకంగా మా సీనియర్లకు ఎవరికి ఇవ్వలేదు. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకు నీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చినావు. మాకు ఇప్పటి నుంచి మాకు ఖచ్చితంగా నామినేట్ పోస్టులు అధిష్టానం గుర్తించి సీనియర్లకు ఖచ్చితంగా కట్టుబెట్టాలని చెప్పి, కట్టుబెట్టకపోతే మేము గాంధీ భవన్ అయినా ఢిల్లీ అయినా మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పి సభాముఖం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రితోటి కలిసి మేఘారెడ్డి పనిచేసిండు అనేది మీరు చెప్తున్నారు. అదే సమయంలో మేఘారెడ్డి కూడా చిన్నారెడ్డి మొత్తం కూడా బీఆర్ఎస్ నేతలతో కలిసిపోయిండు అనేది ఆయన ఆరోపిస్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్, ఎవరు కరెక్ట్? ఒకసారి సార్ మాకు అధిష్టానానికి వచ్చి మేము ఫిర్యాదు చేస్తున్నాం. ఆయనకు 2 మున్సిపాలిటీలు ఉంటాయి, ఎమ్మెల్యేలకు వనపర్తి మున్సిపాలిటీ ఒకటి, పెబ్బేరు మున్సిపాలిటీ. అక్కడ ఉన్న కౌన్సిలర్లు, అక్కడ ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్లు టీఆర్ఎస్ వాళ్ళ లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ అనేది అధిష్టానం ఒకసారి ఎంక్వైరీకి పంపించండి సార్. పంపిస్తే అక్కడ అధిష్టానానికి అర్థమవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మడి ఉన్నారా, టీఆర్ఎస్ వాళ్ళు చిన్నారెడ్డి ఎమ్మడి ఉన్నారా అనేది అధిష్టానానికి అర్థమవుతాయి. ఈరోజు వనపర్తిలో చైర్మన్, వైస్ చైర్మన్ టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వచ్చిండ్రు. ఇక్కడ ఉన్నోళ్ళు ఒక ఆయన చైర్మన్ వచ్చేసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తర్వాత టీఆర్ఎస్లో పోయిన వాళ్ళకు 4-5 మంది కౌన్సిలర్ టికెట్లు ఇచ్చి మాలక జెండా మోసి 20 సంవత్సరాలు జెండా మోసి మేము అప్పుడు ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే అట్ట కొట్లాడిన వాళ్ళని మమ్మల్ని తొక్కిపెట్టి మాకు బీఫామ్ ఇవ్వలేదు సార్, మాకు బీఫామ్ ఇవ్వలేదు. మాకు బీఫామ్ లేకుండా టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినావు అంటే నీకు ఎవరు మద్దతు ఉన్నట్టు, టీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ? నిన్ను భుజాన్ని పెట్టుకొని 25,000 ఓట్లతో మేము గెలిపించినాం సార్. అవతల వచ్చినోడు నాకు అపోజిట్ క్యాండిడేట్, నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో నా ఎమ్మడి పోలీసులను పంపించున్న రకరకాల ఇబ్బందులు పెట్టిండని చెప్తా కూడకంగా నన్ను పక్కకు పెట్టి టీఆర్ఎస్ అటువంటి వ్యక్తికి ఈరోజు టికెట్ ఇప్పించినావు. ఎవరు టీఆర్ఎస్ విన ఉంటారా ప్రజలకు మొత్తం తెలుసు సార్. అందుకే అధిష్టానానికి మరొక్కసారి మేము విన్నపం చేస్తున్నాం. టీఆర్ఎస్ వాళ్ళు చిన్నారెడ్డి ఎమ్మడి ఉన్నారా, మేఘారెడ్డి ఎమ్మడి ఉన్నారా అనేది ఒకటి తెలుసుకోవాలా సార్. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఓ ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, ఈయన సీనియర్ నాయకుడు ఉన్న చిన్నారెడ్డి, మళ్ళీ ప్రణాళిక సంఘం చైర్మన్ ఇచ్చినారు. మీకే 2 పదవులు వచ్చినాయి కదా, మీ ప్రాంతానికి మంచి జరుగుతుంది కదా, మీరు ఇది సెటిల్ చేసుకోవచ్చు కదా, ఇంత దూరం ఎందుకు వస్తున్నారు సార్? ఒకటి 40 సంవత్సరాల చరిత్ర గల వ్యక్తి మా చిన్నారెడ్డి సారు.
మేఘారెడ్డి సార్ మొన్న టికెట్ తెచ్చుకున్నాం మేము కష్టపడి నేను భుజాన్ని వేసుకొని గెలిపించిన తర్వాత ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఎవరెవరు అనేది నువ్వు గుర్తించి మాకు కూడా ఇవ్వాలి కదా. నామినేటెడ్ పోస్టులు అయినా సరే, సర్పంచులైనా సరే, ఎవరైనా సరే ఇవ్వచ్చు కదా. మాకు కూడా మాకు ఇవ్వకుండా మా సార్ని దూరం పెట్టినాం, మమ్మల్ని దూరం పెట్టినావు. మా సార్ని దూరం పెట్టినాం, మమ్మల్ని దూరం పెట్టినప్పుడు మేము ఏం చేయాలి సార్? మా గలవని వినిపించాలి. అయినా ఓపికతో 3 సంవత్సరాల నుంచి ఉన్నాం. లాస్ట్ ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఆయననే వచ్చి కంప్లీట్ చేస్తే మేము ఎన్ని రోజులు అంటే ఓపికతో మరసంగా ఉండాలి. ఆయన ఢిల్లీ కొని బరాబర్ మేము కూడా ఢిల్లీకి పోతాం. ఇక్కడ వచ్చింది కదా ఢిల్లీ కూడా అవుతాం. ఢిల్లీ నుంచి పంపియని ఇబ్బంది ఏం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి మద్దతు ఉన్నారనే ఢిల్లీ నుంచి పంపియని 2 మున్సిపాలిటీలా. ఇది ఏదైతే వీళ్ళంతా చెప్తున్నటువంటి మాట, క్షేత్రస్థాయిలో ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి దీర్ఘకాలిక పదవులు ఇవ్వకుండా ఏదైతే మధ్యలో బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీ నేతలకు సంబంధించి వారికి టికెట్ ఇచ్చారనేది కేటాయించినట్టుగా కూడా చెప్తున్నారు. అదే సమయంలో పార్టీ 40 సంవత్సరాల నుంచి కూడా చిన్న సర్వీస్ చేస్తూ ఉన్నాడు పార్టీకి సంబంధించి. ఎమ్మెల్యే టికెట్ తీసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా గెలిచారు, వారికి టికెట్ ఎట్లా వచ్చాయి, ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి సపోర్ట్ లేకుండా ఇదంతా సాధ్యమైందా అనేది కూడా చిన్నారెడ్డి మద్దతుదారులు అయితే ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అధిష్టానం కూడా ఒకసారి క్షేత్రస్థాయిలో తమ వనపర్తి ప్రాంతంలో ఇటు మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతానికి సంబంధించి గ్రౌండ్లో లెవెల్లో ఎంక్వైరీ చేయాలి. ప్రజలకు మొత్తం తెలుసు, కానీ అధిష్టానాన్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నారెడ్డి డెడికేటెడ్ గల వ్యక్తి. అదేవిధంగా ప్రణాళిక సంఘం చైర్మన్ ఇవ్వడమే కాదు, ఏదైతే ప్రభుత్వంలో ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఏదైతే దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలనేది ఇప్పుడు చిన్నారెడ్డి మద్దతుదారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రవిచంద్ర ఎస్ అంటే మరోవైపు రమేష్ మేఘారెడ్డి ఏమో ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఢిల్లీలో డైరెక్ట్గా అధిష్టానాన్ని కలుస్తాను, చిన్నారెడ్డి పైన నేను పూర్తిగా ఫిర్యాదు చేస్తాను అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. రవిచంద్ర ఇటు కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్కు సంబంధించి ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు మేఘారెడ్డి చిన్నారెడ్డి కూడా నడుస్తుంది. గతంలో 4 రోజుల క్రితమే మేఘారెడ్డి మద్దతుదారులు కూడా గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది. మొత్తంగా చిన్నారెడ్డికి సంబంధించి ఏదైతే వ్యతిరేకించినటువంటి పరిస్థితులలో ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఇక్కడ చిన్నారెడ్డి మద్దతుదారులు అయితే గాంధీ భవన్కు చేరుకొని ఇక్కడ మేఘారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ మంత్రులతో కూడా కలిసి మేఘారెడ్డి పనిచేసినారు. ఆ సంబంధాలు అదేవిధంగా ఈ ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం 2023లో కూడా చిన్నారెడ్డికి రావాల్సినటువంటి ఎమ్మెల్యే టికెట్ బీఫారంను మేఘారెడ్డికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా తామంతా ఓపిక పట్టామనేది కూడా ఇప్పుడు వీళ్ళు చిన్నారెడ్డి వర్గీయులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు పార్టీ కూడా తనకున్నటువంటి అనుభవం దృష్ట్యా ఇప్పటికే ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కూడా ఇచ్చినప్పటికీ ప్రధానంగా 2023 ఎమ్మెల్యే టికెట్ సందర్భం నుంచి కూడా వీరిద్దరి మధ్య ఈ వారైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ నేతలతో మేఘారెడ్డి కలిసి ఉన్నాడని చిన్నారెడ్డి వర్గీయులు, ఇటు చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి ఉన్నారు అనేది మేఘారెడ్డి వర్గీయులు అయితే ఆరోపిస్తున్నారు. అదే అంశానికి సంబంధించి నేరుగా ఢిల్లీలో ఫిర్యాదు చేసేందుకే ఈరోజు మేఘారెడ్డి అయితే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే సమయంలో తాము కూడా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చిన్నారెడ్డి వర్గీయులు అయితే చెప్తున్నారు. చిన్నారెడ్డి దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన డెడికేషన్గా కూడా పనిచేస్తున్నారు. చాలా కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆయన పార్టీ పరంగా కూడా పదవులు కానీ గుర్తింపు కానీ పొందుతూ వస్తున్నారు. కానీ మధ్యలో వచ్చినటువంటి ఇలాంటి నేతల వల్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ కానీ ఏదైతే దీర్ఘకాలికంగా పార్టీలో పనిచేసిన వారికి ఇబ్బంది కలుగుతుంది. వారిని ఖచ్చితంగా గుర్తించాలి అనేది ఇప్పుడు చిన్నారెడ్డి వర్గీయుల డిమాండ్. రవిచంద్ర థ్యాంక్ యూ రమేష్. గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మీరు నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇంక భయమే అని చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులు కాసుకొని నా టికెట్ కోశారు. ఇలా నా
45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటితో కింద పడేశాననేటువంటి మాట కూడా మీతో నేను తెలియజేస్తాను. నేను పడిపోతే పడిపోవచ్చు కానీ ఆ వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశాను. నాలాంటి వాడు